ఆదిలాబాద్లో రైతులను టార్గెట్ చేసి నిండా ముంచుతున్న నయా కేటుగాళ్ల భరతం పట్టారు జిల్లా పోలీసులు. రైతు వేషంలో వెళ్లి రైతులను మోసం చేస్తున్న బ్యాంక్ బ్రోకర్లను పట్టుకున్నారు. ఏకకాలంలో 4 మండలాల్లో రైడ్స్ చేసి దళారుల తాటదీశారు. గుడిహత్నూర్లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో లోన్ రెన్యువల్ కోసం రైతుల నుండి కమిషన్ తీసుకుంటూ మోసం చేస్తున్న 9 మంది బ్రోకర్లను రైతు వేషంలో వెళ్లి పట్టుకున్నారు. వారిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇదే స్టైల్లో జిల్లా వ్యాప్తంగా 34 మందిపై చీటింగ్ కేసు నమోదు చేసి వారి దగ్గర నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి ఏడాది రైతుకు బ్యాంక్ రుణం ఇస్తుంది. ఆ రుణానికి 7% వడ్డీ ఉంటుంది. సంవత్సరంలోపు రుణం తీర్చేస్తే 3% బోనస్ తిరిగి వస్తుంది. రుణాన్ని కట్టిన తర్వాత తదుపరి రుణం 20 నుంచి 30% వరకు పెంచి బ్యాంకు ద్వారా రైతులు తిరిగి మళ్లీ రుణాన్ని పొందొచ్చు. బ్యాంకుల ద్వారా ఉన్న ఈ లొసుగును వాడుకుంటున్న మోసగాళ్లు జిల్లాలోని అమాయక రైతుల వద్ద ప్రతి ఏడాది రైతులకు తీసుకున్న రుణాలను వారే వడ్డీతో సహా కట్టేసి తిరిగి రైతులకు అధిక రుణాన్ని తీసుకున్న దానికన్నా అధికంగా వచ్చేలా చేసి వచ్చిన తేడాలో రైతుల వద్ద నుంచి దాదాపు 5,000 నుంచి 10,000 రూపాయల వరకు వసూలు చేస్తూ రైతుల్ని నిండా ముంచుతున్నారని పోలీసులకు ఉప్పందింది. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో బుధవారం జిల్లా వ్యాప్తంగా 9 మండలాల్లో సిఐ, ఎస్ఐ స్థాయి అధికారులు రైతుల వేషంలో 16 బృందాలుగా విడిపోయి బ్యాంకులకు చేరుకున్నారు. అప్పటికే రైతులను మోసం చేయాలనే ఉద్దేశంతో సిద్ధంగా ఉన్న బ్యాంక్ బ్రోకర్లు రైతుల వేషంలో ఉన్న పోలీసుల్ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశారు. సీన్ కట్ చేస్తే రైతు వేషంలో ఉన్నది సిఐ అని తెలిసి కంగు తిన్నారు. ఉట్నూర్, నార్నూర్, నేరడిగొండ, ఇచ్చోడ, బేల, తలమడుగు, భీంపూర్, మావల, ఇంద్రవెల్లి ప్రాంతాల్లో జిల్లా పోలీసులు స్వయంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి 34 మంది నిందితుల్ని పట్టుకోవడం జరిగిందని, వారందరిపైన చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.